మరో యుద్ధ విమానం కూలిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన జాగ్వార్ గుజరాత్ జామ్నగర్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ చనిపోగా మరో పైలట్కు గాయాలయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఫైటర్ జెట్ 2 ముక్కలుగా విరిగిపోయింది. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జామ్నగర్లోని సువర్దా సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం 2 ముక్కలుగా విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఒక పైలట్ గాయాలతో బయటపడ్డాడు. మరో పైలట్ మృతి చెందాడు. అంబాలా ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఎయిర్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జామ్నగర్కు 12 కిలోమీటర్ల దూరంలో ఓ పొలంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది. గాయపడిన పైలట్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో పైలట్ మిస్ అయ్యాడని మొదట అధికారులు భావించిన రెస్క్యూ సమయంలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం 2 ముక్కలుగా విరిగిపోయింది. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. యుద్ధ విమానం కూలిపోయిన ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. గత నెలలో కూడా హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనావాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకువెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. నెల రోజులు కాకుండానే మరో జాగ్వార్ క్రాష్ కావడం ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరుస యుద్ధ విమాన ప్రమాదాలపై అధికారులు సీరియస్గా దర్యాప్తు చేపట్టారు.